కాంగ్రెస్ లో ఎటువంటి విభేదాలు లేవని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బలంగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. అలాగే తెలంగాణ తెచ్చుకున్నదే నది జలాలు వాడుకొని బీడు భూములను సాగులోకి తెచ్చుకోవడానికి అని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. జల వివాదాలకు సంబంధించి చట్టబద్ధంగా కొన్ని కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. రెండు రాష్ట్రాలు చట్టబద్ధంగానే జరుగుతాయి. నదీ జలాలకు సంబంధించి ఎప్పుడు కూడా ఆయా రాష్ట్రాలకి జలాలు అంటే మిగులు జలాలు కానీ లేకపోతే కేటాయింపులు అయిన తర్వాతనే ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాతనే జలాలు ఎన్ని మిగిలి ఉన్నాయని తెలుస్తుంది. సహజంగా నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, వరద నీరు అని చెప్పి ఈరోజు వాడుకుంటా ఉంటే మీరు ప్రాజెక్టులు కట్టిన తర్వాత దానికి ఆయకట్టు వచ్చిన తర్వాత రేపు నదీ జలాలు పంపిణీ చేసేటప్పుడు అప్పటికే కట్టున్నటువంటి ప్రాజెక్టులకు కేటాయింపులు ఇచ్చిన తర్వాతనే మిగతా రాష్ట్రాలకి నదీ జలాలు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది. అలా జరిగినప్పుడు తెలంగాణలో ఎప్పటికీ కట్టాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మిగిలినటువంటి వరద జలాల్లో ఆ రాష్ట్రానికి ఎన్ని పోతాయో వాళ్ళకి, ఈ రాష్ట్రానికి ఎన్ని వస్తాయో ఈ రాష్ట్రానికి కేటాయింపులు చేసి అప్పుడు ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయబద్ధంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నదీ జలాలని ఆ ప్రాంతానికి ఎండిపోయినటువంటి బీడుభూములను నీళ్లు తెచ్చుకోవాలి, వాడుకోవాలని కదా. సో ఆ వాడుకోవాలనేది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రాజెక్టులు అదనంగా ఆడ పూర్తయిన ఏం లేవు. వాటిని పూర్తి చేసిన తర్వాత మిగిలిన జలాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కూడా వాటా ప్రకారం ఆ రాష్ట్ర ప్రయోజనాలు అయిపోయిన తర్వాత ఆంధ్రాన్ని వాడుకోవాలని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ చాలా బలంగా సమిష్టిగా చాలా పటిష్టంగా పనిచేస్తూ ముందుకు పోతా ఉంది. రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలని, ప్రభుత్వం బలంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.